శాఖలో బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగన్స్ తో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ అంబేద్కర్ తెలిపారు. ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాల్ని దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఎంవీపీ కాలనీకి చెందిన కరిష్మా అనే యువతి 2 నెలల క్రితం ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. కర్పూరా రాహుల్ రెడ్డి అనే వ్యక్తి ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. అలాగే మిగతా వ్యక్తులు తనను బెదిరించడంతో పాటు తనపై తప్పుడు ప్రచారం చేశారని ఆమె ఆరోపించినట్లు వెల్లడించారు. ఈ కేసును 10 రోజుల క్రితం మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేయగా ప్రస్తుతం తానే దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. దర్యాప్తులో ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. రాహుల్ రెడ్డి నెల్లూరుకు చెందిన వ్యక్తి అని, విశాఖలో ఉంటూ సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నట్లు తెలిపారు. డేటింగ్ యాప్ ద్వారా రాహుల్ రెడ్డికి యువతికి పరిచయం ఏర్పడి ప్రేమతో దగ్గరయ్యారని, ఆ తర్వాత మోసం చేశాడని యువతి ఫిర్యాదు చేసిందని ఏసీపీ వివరించారు. 11/6/2026 నాడు ఒక యువతి ఎంబీబీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనకి గత సంవత్సరం అనగా జూలై 2025లో బంబుల్ అనే డేటింగ్ యాప్ ద్వారా ఆన్లైన్లో విశాఖపట్నంలో నివాసం ఉంటున్న నెల్లూరుకు చెందిన కర్పూరపు రాహుల్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం అయినట్లు, సదరు వ్యక్తి టెక్సాస్ రివ్యూ కంపెనీ అబ్రాడ్ స్టడీస్లో మేనేజర్గా పనిచేస్తున్నట్లు, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు, సదరు వ్యక్తి తనని వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఆమె కొన్నిసార్లు అతనితో శారీరకంగా కలిసినట్లు, తదనంతరం అతను తనని వివాహం చేసుకోకపోవడంతో ఈ విషయమై కర్పూరపు రాహుల్ రెడ్డి మీ అడుగుగా తనని ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోనని చెప్పడంతో రాహుల్ రెడ్డే కాకుండా అతని యొక్క సన్నిహితులు కొంతమంది ఆమెను బెదిరించినట్లు, అవమానించినట్లు రిపోర్ట్ ఇవ్వగా, ఆ రిపోర్ట్ని ఎంవీపీపీఎస్ వారి పిఎస్ క్రైమ్ నెంబర్ 152/2026 అండర్ సెక్షన్ 61 within brackets 2, 69, 88, 318 within brackets 4, 351 within brackets 3 BNS plus section 67A IT Act గా నమోదు చేసి కొంతవరకు దర్యాప్తు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం మహిళా పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేయగా